హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎక్కడున్నానో మీకు చూపిస్తానండి. మా పిల్లలు స్కూల్ దగ్గరికి వచ్చానమాట. బుక్స్ తీసుకోవడానికి, వాళ్ళకి యూనిఫామ్లు తీసుకోవడానికి అయితే వచ్చాను. కొంచెం లేట్ అయింది తీసుకోవడం, వర్షం వస్తుందండి మాకు ఇక్కడ. ఇప్పుడు వచ్చానమాట. బుక్స్ అవి తీసుకొని ఇంటికి వెళ్ళాలి. మా పిల్లల స్కూల్ అయితే మీకైతే చూపిస్తా చూడండి. సెకండ్ క్లాస్ ట్రిక్సీ నుంచి మేడం. బ్రేక్ తీసుకెళ్ళినా అంటే ఎప్పుడు తీసుకెళ్ళాలో తెలియదు నాకు. పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్ళాను కదా. ఈరోజు అయితే మా ఇద్దరు పాపలకి కూడా బుక్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇదిగో చూడండి బుక్స్. మా పాపలు ఇద్దరు కూడా సెకండ్ క్లాస్ అనమాట అండి. ఇవి ఒక పాప, ఇవి ఒక పాపే. ఈ సంవత్సరం స్కూల్లోనే బుక్స్తో పాటు డ్రెస్సులు, మొత్తం సాక్స్లు అన్నీ ఇచ్చేసారనమాట. ఇదేమో ఇద్దరు పిల్లలకి అట్లు వేసుకోవడానికి అండి. యూనిఫామ్లో వచ్చేసి ఇవి 2 జతలు ఇచ్చారండి. ఇద్దరికి కూడా సేమ్ పిల్లలకి 2 జతలు ఇచ్చారు. ఇవ్వండి షర్ట్లు అనమాట. పాపలిద్దరికి షర్ట్లు, స్కర్ట్లు ఏమో ఇవన్నమాట. ఇవి స్కర్ట్లు అనమాట. ఇవి 2 జతలు ఇచ్చారు. తర్వాత ఇద్దరికి కూడా సాక్స్లు ఇచ్చారండి. సాక్స్లు వైట్ బ్లూ ఇచ్చారు. తర్వాత ఇద్దరికి బెల్ట్లు, తర్వాత టైల్ ఇచ్చారు. ఇక మనం ఏంటంటే ఈ సంవత్సరం స్కూల్లో అన్నీ ఇచ్చారు కాబట్టి ఓన్లీ ఒక షూ, వైట్ బ్లాక్ షూ మాత్రం కొనుక్కోవాలన్నమాట. ఎందుకంటే అసలు ఈ సంవత్సరం ఫీజులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఫీజులు అలాగే ఉన్నాయి, బుక్స్కే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట అండి. డబ్బులు చాలా అంటే చాలా అయిపోయినాయి పిల్లలకి. ఏం చేస్తాం మరి, తప్పదు కదండి. మనం ఆస్తులు పిల్లలకి ఇవ్వలేకపోయినా చదువుని అయితే ఇవ్వాలి కదా. దాని గురించి అయితే ఏదేమైనా కొంచెం ఖర్చు అయితే ఎక్కువైందండి. అయినా తప్పదు మరి, ఏం చేస్తాం. మీ డ్రెస్సులు చూపించాను కదా. ఆ డ్రెస్సులు 2 వారంలో 2 సార్లు ఆ యూనిఫామ్ వేసుకోవాలి. శనివారం మట్టుకు ప్యాంట్ ఇచ్చారండి. ప్యాంటు గ్రూప్ యూనిఫామ్ ఇస్తానన్నారు. గ్రూప్ యూనిఫామ్కి ఏమో టీషర్ట్ అనమాట. ఈ ప్యాంట్ మీదకి టీషర్ట్ ఒకటి తర్వాత ఇస్తానమ్మా అనేసి అని అన్నారు. ఇప్పుడు ఇది తీసుకొచ్చాం కాబట్టి ఈ బుక్స్ అన్నిటికి కూడా వాళ్ళ నాన్నగారు వచ్చిన తర్వాత అట్లయితే వేస్తారండి. ఓకే ఫ్రెండ్స్, మరి
బాయ్. చూడండి, మనకి గోరుచిక్కుడుకాయ అనేది ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ నీట్గా కడిగి నేను ఇలా శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు. తర్వాత నేను ఇందులోకి బంగాళదుంప చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుని కడిగి పెట్టుకున్నాను. చూడండి, గోరుచిక్కుడుకాయ బంగాళదుంప అయితే వండుదాం అనుకుంటున్నాను అనమాట. నేనైతే పచ్చిమిరపకాయలు తక్కువ వేస్తానండి, ఎందుకంటే ముగ్గురు చిన్నపిల్లలే కాబట్టి కారం ఎక్కువ తినరు మా పిల్లలు. అందుకనేసి నేను ఏం చేస్తానంటే చాలా అంటే చాలా తక్కువగా కోస్తాను, లేకపోతే తినరు అనమాట. ఆ రోజు కూర అంతా అలాగే ఉండిపోతుంది. నేనైతే ఎంత ఘాటుగా అయినా సరే తింటాను అనమాట. ఇలా ఫ్రై చేసుకున్నాక అవి కూడా వేసుకుందాం. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయినాయి చూసారండి. కొంతమంది ఏం చేస్తామంటే అండి, ఇది గోరుచిక్కుడుకాయ మనం ఫస్ట్ కొంచెం వాటర్లో ఉడకబెట్టేసిన తర్వాత ఆ వాటర్ వంచేసి ఇవి వండుకుంటాం. అప్పుడు కర్రీ అనేది వండుకుంటాం, లేకపోతే ఫ్రై చేసుకుంటాం. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇవి మనం ఉడకబెట్టేసిన తర్వాత ఇందులో పోషకాలు ఏమైతే ఉంటాయో అవి మనకి ఉపయోగపడవు కదండి. ఆ వాటర్ అంతా తీసేసి ఫ్రై చేసుకుంటారు కొంతమంది, లేదా కర్రీ చేసుకుంటారు. ఆ వాటర్ ఎప్పుడైతే తీసేస్తామో అవి మనకు ఉపయోగపడవు కదా. అందుకే మనం ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం హైలో పెట్టుకుని మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే ఒక 5 నిమిషాలు ఖచ్చితంగా సిమ్లో పెట్టేస్తామో, సిమ్లో పెట్టేసి మనం ఫ్రై చేసుకుంటామో మనకి ముక్కలు అనేది చాలా బాగా మగ్గిపోతాయి అన్నమాట అండి. చాలా మెత్తగా కూడా అయిపోతాయి, బాగుంటాయి. చూసారా, ఇది ముక్క అనేది ఎలా కట్ అవుతుందో చూసారా. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుని ఉడకబెట్టుకుంటాం కాబట్టి బాగుంటుంది. కొద్దిగా పసుపు, మాది కారం వచ్చేసి నేను ఆడించాను, మీకు వీడియో పెట్టాను కదండి నేను. ఈ కారం కలరు అసలు చాలా అంటే చాలా రెడ్గా ఉంటుంది అనమాట. కొంచెం వేసుకున్న రెడ్ కలర్లో వచ్చేస్తుందండి. అందులోకి పిల్లలు సరిగ్గా తినరు కాబట్టి నేను కొంచెం వేస్తున్నాను. సాల్ట్ కొద్దిగా, కొంచెం వాటర్ వేసుకుని ఈరోజు పసుపు ఎక్కువ వేసి కారం కొంచెం తక్కువ వేసాను కాబట్టి కూర ఎల్లో కలర్లో కనబడుతుంది అనమాట. నేను కొంచెం మసాలా వేసుకోవచ్చండి, ఏం కాదు, చాలా బాగుంటుంది. నేను ఇందులో కొంచెం ఘాటు తక్కువగా ఉండాలని కొంచెం ధనియాలు ఎక్కువ యాడ్ చేసి మిక్సీ పెట్టాను అనమాట. ఇంకొద్దిగా వేసాను. మసాలా పొడి అయితే కొంచెం వేసాను అనమాట. ఫైనల్గా ఇంకో 5 నిమిషాలు ఉంచుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, గోరుచిక్కుడుకాయ మంచి బంగాళదుంప కర్రీ అనమాట. చూద్దామండి దుంప ఉడుతుందో లేదో. చూసారా, కట్ అయిపోయింది కదా చూడండి.